సినిమా డైరెక్టర్ ధనరాజ్ మీద యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ఆరోపణలపై లీగల్ గా స్పందించిన సినిమా డైరెక్టర్ ధనరాజ్ మరియు అడ్వకేట్ ఇందాద్ వారు చేసిన ఆరోపణలపై స్పందించి వివరాలు తెలిపిన అడ్వకేట్ ఇందాద్. నా పేరు ఇందాద్. నేను హిందూపూర్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నా పక్కలో కూర్చున్న ఆయన మడకసిరావాసి. ఆయన 20 ఏళ్లుగా డైరెక్టర్గా, కో డైరెక్టర్గా, ఇప్పుడు మంచి పాన్ ఇండియా మూవీలో ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. ఈయన రవీంద్రారెడ్డి అనే ఈయన డైరెక్టర్ అని ఫిల్మ్లో బాగా సంపాదిస్తున్నాడని చెప్పి ఆ వ్యాపార లావాదేవీల్లో భాగంగా మన ధనరాజ్ దగ్గరకు వచ్చి, సార్ నేను కూడా పెట్టుబడి పడతాను, నాకు వచ్చిన లాభాల్లో నాకు మరి లాభాలు ఇమ్మని చెప్పారు. సరే, ఇంతకు ముందున్న వేరే మిత్రుల ద్వారా పరిచయం కాబట్టి సరే ఉందిలే అని చెప్పి ఆయన మీద ఉన్న అభిమానంతో సార్ కూడా ఒప్పుకొని ఖాళీ 4 లక్షల రూపాయలు, అంటే ఎక్కువ దూరం ఏం కాలేదు, 2025లో 4 లక్షల రూపాయలు ధనరాజ్ సార్కు ఆయన అప్పిచ్చాడు. అప్పిచ్చిన తర్వాత ఈయనకు కొంచెం కిడ్నీ ప్రాబ్లం అయ్యి, డయాలసిస్ ప్రాబ్లం అయ్యి కొంచెం ఫిలిం లేట్ అయిందనమాట. లేట్ అయితే ఇంకా అప్పటి నుంచి ఆయన హరాస్మెంట్ స్టార్ట్ చేశాడనమాట. నాకు లాభాలు అంటే సరే, ఇంకా ఆ క్రమంలోనే సార్ ఎప్పుడు మార్చి 9, 2026న తనకు మడకసిరాలో ఉన్న ఒక 4 సెంట్ల భూమి, అంటే అది 12 లక్షల రూపాయలు విలువ చేస్తుందని చెప్తున్నారు. దాన్ని 4 లక్షలకు 1,25,000 రూపాయలు లాభానికి చూపుడాయకం పెట్టారనమాట. ఇది చూపుడాయకం. తర్వాత 2 చెక్కులు ఇచ్చారనమాట. దీంట్లోనే అది కూడా మెన్షన్ చేశారు, 2 చెక్కులు. ఇవన్నీ తీసుకునే వరకు ఈ రవీందర్ రెడ్డి గారు బాగున్నారనమాట. తీసుకున్న తర్వాత ఇంకొక రకంగా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారనమాట. నాకు ఎక్కువ డబ్బులు కావాలా. ఇదే క్రమంలో ఒక 4 రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ 39 ఛానల్ అనే ఛానల్లో కూర్చొని 840 అనే థంబైల్ పెట్టి ఈయన ఫ్రెండ్స్ ఫోటోలు పెట్టి జుగుత్సాకరంగా, అవమానకరంగా, ఒక ఎస్సీ క్యాండిడేట్ అని తెలిసి కూడా ఆయనకు అమర్యాద చేసే విధంగా, ఈయనకు మరి ఈయన గౌరవానికి భంగం కలిగించే విధంగా మాట్లాడడం చాలా దారుణం. ఎందుకంటే చెప్తున్నాం అంటే ఇవన్నీ లీగల్ డాక్యుమెంట్స్. ఇవన్నీ ఈ చూపడాయక పత్రం తీసుకొని ఆయన కోర్టుకు పోయి ఈయనకి ఏదైతే భూమి ఉందో ఆ భూమికి లీగల్ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు, ఆయనే ఒప్పుకున్నాడు ఆ వీడియోలో. దీనికి ఆయన కోర్టు ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదు, మీకు 2 చెక్కులు ఇచ్చారు, 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద మీ ఊర్లోనే వేసుకోవచ్చు. ఈ 2 మీరు లీగల్గా కోర్టుకు పోకుండా మీరు మీడియాకి ఎక్కి ఆయనకు అవమానం చేయడము ఎంతవరకు కరెక్ట్ అని దీని మీద మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈయన 2009లో బీజేపీ క్యాండిడేట్గా మడకసిరలో నిలబడినారు. మళ్ళీ 2 సార్లు మడకసిర కాన్స్టిట్యున్సీలోనే ఇండిపెండెంట్గా క్యాండిడేట్గా నిలబడినారు. ఆయన ఎక్కడ వెళ్ళిపోయే వ్యక్తి ఏం కాదు. ఆయన చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇల్లు ఉంది, ఆఫీస్ ఉంది, ఆయన మంచి కెరీర్ ఉంది. ఇలాంటి కెరీర్ని నాశనం చేయాలని చెప్పి మనసులో దురుద్వేషం పెట్టుకొని మరి ఆయనకి అవమానం చేసి ఆయనకు మీడియా ద్వారా మరీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది చీటర్ అని, అదని, ఇదని. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవి లీగల్ డాక్యుమెంట్స్, మీరు కోర్టుకు వెళ్ళొచ్చు. ఇదే విషయం మీద మేము గౌరవ ఎస్పీ గారికి కలిసాము, అలాగే పెనుగొండ డిఎస్పీ గారికి కలిసాము, మడకసిర సిఐ గారికి కలిసాము. మీ థ్రెటనింగ్ వేరే అన్నీ జరుగుతున్నాయి. అలాగే ఈరోజే నేను 2 కోట్ల రూపాయలకు డిఫర్మేషన్ నోటీస్ కూడా పంపించాను ఆల్రెడీ. మేము దీన్ని మీరు ఈయనకు హరాస్ చేస్తున్న దాని మీద మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. అలాగే ఈ పత్రికా ముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు మరొకసారి మా క్లయింట్ ధనరాజ్ మీద మీరు ఇలాంటి చవాకులు పిలిస్తే మేము మీకు కోర్టుకు లాగి మీకు చేయాల్సిందా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.